What is up guys and welcome back to CJ Real Life Mod series guys. ఈ రోజు అయితే మన CJ టాక్సీ లైసెన్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు. అంటే టాక్సీ డ్రైవింగ్ జాబ్ చేద్దామని కాదు కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అవుతుందేమని చెప్పేసి అంతే గైస్. ఓకే, దానికైతే $1000 ఖర్చు అవుతాయి. కాకపోతే మనకి ఇక్కడ వర్షం వస్తుంది గైస్, ఇప్పుడప్పుడే తగ్గిలేదు. సో మన ఆఫీసర్స్ని అయితే పర్మిషన్ అడిగాం, ఇలాగ నేను కార్ వేసుకుని వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి. సో వాళ్ళైతే వెళ్ళమన్నారు, కాకపోతే డైలీ వాడద్దన్నారు ఈ కార్ని మనల్ని. ఓకే, మ్యాన్ డోర్ క్లోజ్ అవ్వట్లేదు, లేకపోతే బైక్ వేసుకుని వెళ్ళేవాడు కదా సీజే. వర్షంలో అలాగా కుదరదు కదా. అండ్ వీ హ్యావ్ టు గో ఆల్ ద వే హియర్. $1000 అయితే ఖర్చు అవుతాయి గైస్ ట్యాక్సీ లైసెన్స్కి. అండ్ చెకింగ్ కూడా ఉంటుంది. అంటే ముందు మనం లైసెన్స్కి అప్లై చేసేటప్పుడు డ్రైవింగ్ చేస్తాం కదా, సో అలా అనమాట. వావ్, లుక్ ఎట్ థండర్స్ గైస్. ఆ మెరుపులు చూసారా? ఓకే, లైట్స్ వేసేసాం. చూసారు గైస్, చాలా దారుణంగా ఉంది ఇక్కడ మనకు వెదర్. చాలా దారుణంగా ఉంది వెదర్ అయితే మనకి గైస్. మీరు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే మ్యాక్సిమం 720p 60 fpsలో చూడడానికి ట్రై చేయండి గైస్. అప్పుడు కొంచెం గేమ్లో ఉండే స్మూత్నెస్ మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. ఓకే, సో డేటా లేకపోతే పర్లేదు, ఒకవేళ ఎక్కువ డేటా ఉంటే ఎవరైనా ఉంటే 720p 60 fpsలో చూడండి గైస్. ఓకే, 720 60 అని ఉంటుంది. సో దాంట్లో అయితే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బెటర్గా ఉంటుంది గైస్. ఓకే, 720p 60 fps లేకపోతే 1080 60 fpsలో చూడండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మీకు. ఓ నో. ఓకే, వావ్, చాలా దారుణంగా ఉంది గైస్ మనకి వెదర్ ఈరోజు. యా, చాలా దారుణంగా ఉంది మనకి. ఫార్చునర్ కంట్రోల్ ఎలా ఉన్నా సరే నేను కొనేద్దాను గైస్, కాకపోతే ఇలా కూడా ఉంటుంది ఫార్చునర్దే కంట్రోల్. అండ్ దిస్ కార్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ రైనీ రోడ్స్, సారీ వెట్ రోడ్స్. వర్షంగా ఉన్నప్పుడు మాత్రం ఈ కార్ అస్సలు పనికిరాదు గైస్ రోడ్స్ మీద. మరి మనకి ఈ కార్ ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు. వచ్చేది వర్షాకాలం అని కూడా చూడకుండా మనకి ఈ కార్ని ఇచ్చారు మనకి. కానీ ఏదో ఒకట్లే, అట్లీస్ట్ కార్ ఉంది కాబట్టి ఇలాగా వస్తున్నాం. లేకపోతే ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుగు, లేకపోతే ఎలాగోలా వద్దాం తప్ప కార్ అయితే కొంటాను గైస్. ఓకే, హోండా సివిక్ అయితే కొంటున్నాను. హోండా సివిక్ మొన్న కమ్యూనిటీ యాప్లలో కూడా పెట్టాను, చాలామందికి హోండా సివిక్ అయితే నచ్చింది. సో ఆ కార్ అయితే కొంటాను గైస్. అండ్ సీజే దగ్గర ఆల్మోస్ట్ $25,000 ఉండాలి. బట్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ 9,000 అంతా చూపిస్తుంది. బట్ డోంట్ వరీ గైస్, 25,000 30,000 ఉంది గైస్. 35 అనుకుంటా గైస్, 35,000 అనుకుంటా. ఎందుకంటే మిషన్స్ చేస్తున్నాం కదా, సో వాళ్ళైతే అప్పుడప్పుడు మనీ ఇస్తున్నారు. 720p 60 fpsలో చూడడానికి ట్రై చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది కాలేజ్. ఓకే, గెట్ డౌన్ సిజయ్. ఓకే గైస్, ఆ పాయింట్కి వెళ్ళాలి మనం. ఆ పాయింట్కి వెళ్ళాక మనకైతే యాక్టివేట్ అవుతుంది అది. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ట్యాక్సీ లైసెన్స్కి అప్లై చేస్తున్నాం. వీళ్ళు అడిగింది ఏంటంటే గేమ్లో 2 hours మనం ఎటువంటి క్రాషెస్ రాకుండా తీసుకెళ్ళాలంట. సో గేమ్లో 2 hours. ఓకే, మన నిజంగా కాదు, గేమ్లో 2 hours. సో మనం అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ట్యాక్సీ లైసెన్స్ మనం ఆల్రెడీ $1,000 పే చేసాం గైస్. అండ్ ఈ టెస్ట్ అయిన తర్వాత మనకు రాకపోతే ఆ $1,000 కూడా వేస్ట్ అయినట్టే. సో వీ హ్యావ్ టు డ్రైవ్ వెరీ స్లో అండ్ వితౌట్ ఎనీ క్రాషెస్. మ్యాన్, లుక్ ఎట్ ద వెదర్ గైస్. చాలా దారుణంగా ఉంది వెదర్ ఏంటో. యా, 2 in-game hours. మనం ఇప్పటివరకు ఎటువంటి క్రాష్లో ఇది చేయలేదు. ఓకే, ఐ హోప్ మనకైతే వస్తుందని. నేనైతే ఎటువంటి క్రాష్ చేయనులే. గేమ్ అయితే ఇప్పుడు చాలా స్మూత్గా రన్ అవుతుంది గైస్, కొంచెం ఇంతకు ముందుతో పోలిస్తే.
సో అందుకనే 720p 60 fpsలో చూడమని కానీ లేకపోతే 1080p 60 fpsలో చూడమని మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వావ్ ఇంకా ఓ నో 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 ఫాస్ట్ కూడా వెళ్ళకూడదంట గైస్. సో మన సీజే డ్రైవ్ చేస్తున్నాడు. చూద్దాం గైస్ ఇంకంతసేపు డ్రైవ్ చేయలేవు. ఇది నేను ఊబర్ డ్రైవింగ్ జాబ్ చేద్దామని కాదు, కానీ ఇప్పుడైతే మనకి వ్యాలెట్ పార్కింగ్ జాబ్ అండ్ అండర్ కవర్ మెషిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్యూచర్లో మరి ఎప్పుడైనా జాబ్ పోతే అప్పుడు సంగతి ఏంటి గైస్? అప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేకపోతే, కనీసం లైసెన్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? సో అందుకే నేను ముందే ట్యాక్సీ లైసెన్స్ తీసుకున్నాను. సో ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా సీజే క్యాబ్ డ్రైవర్ కింద జాయిన్ అయ్యి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇన్ కేస్ సీజేకి ఇప్పటికప్పుడు అండర్ కవర్ మిషన్స్ అండ్ వ్యాలెట్ పార్కింగ్ జాబ్ అండ్ మిగతా ఏ జాబ్స్ కూడా లేవు సీజేకి అనుకుందాం. సో తన దగ్గర అయితే ఇప్పుడు ట్యాక్సీ లైసెన్స్ వస్తుంది. తను క్యాబ్ తీసుకుని రన్ చేసుకోవచ్చు. అంటే సొంత క్యాబ్ కాదు, వాళ్ళు ట్యాక్సీ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు మన సీజే అయితే డ్రైవర్గా పనిచేస్తాడు. ఓకే, సో ఫ్యూచర్లో ఎటువంటి గొడవ ఉండదని చెప్పేసి నేనైతే సీజేకి ఇది ట్యాక్సీ లైసెన్స్ తీసుకున్నానని చెప్పేసి అనుకున్నాను. వెదర్ చాలా బ్యాడ్గా ఉంది గైస్. ఏంటి గేమ్లో ఇంకా 2 hours అవ్వలేదా? కమ్ ఆన్ మ్యాన్, ఇంకెంతసేపు డ్రైవ్ చేయాలి నేను? మ్యాన్ 2 hours అంటే చాలా టైం తీసుకుని ఉంది ఇది. వాట్ ఈస్ దాట్? చూద్దాం గాయస్, కన్సెప్ట్ డ్రైవ్ చేయాలి. కాకపోతే ఇది కూడా మంచిదే గాయస్, ట్యాక్సీ లైసెన్స్ కూడా మంచిదే, మనకి ఫ్యూచర్ ప్రూఫ్. సో సీజే ఎన్ని జాబులు పోయినా సరే మనీ ఎర్న్ చేయడం అయితే ఆపక్కర్లేదు. సో సీజే అయితే దట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే గైస్, కమ్ ఆన్. అండ్ సీజేకి అయితే మనం హోండా సివిక్ కార్ని కొంటున్నాను గైస్. హోండా సివిక్ అయితే అరౌండ్ $30,000 ఎంత ఉంది. సీజే దగ్గర $35,000 ఎంత ఉన్నట్టుంది గైస్. హోండా సివిక్ అయితే కొందాం సీజేకి, ఎందుకంటే లాట్ ఆఫ్ యూ గైస్ లైక్ దట్ కార్. ఎందుకంటే $30,000లో మనకి అదిని ఇంకొక కార్ ఉంది. నేనైతే GTA 5 ఆన్లైన్ ఆడడానికి ట్రై చేస్తున్నాను. ఆన్లైన్ ఎందుకంటే నాది ఒరిజినల్ గేమ్ కాదు. పోనీ DVD కొందామని DVD కొని ఇన్స్టాల్ చేద్దామన్నా నా ల్యాప్టాప్లో DVD డ్రైవ్ ఉండదు గైస్ నా దాంట్లో. సో అది ప్రాబ్లం. కాబట్టి అయితే నేను DVD డ్రైవ్ కొని GTA 5 ఇన్స్టాల్ చేయాలి, CD కొని. లేదా స్టీమ్ వెర్షన్స్ అవి ఉంటాయంట, అంటే మనీ పే చేసి ఆన్లైన్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి మనీ కట్టి ఒరిజినల్ గేమ్ డౌన్లోడ్ చేసుకునేలాగా ఏదో ఉంటుంది అన్నారు, నాకేం అర్థం కాలేదు. సో GTA 5 చాలామంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో స్టీమ్లోకి వెళ్ళండి గైస్, ఇంటర్నెట్లోకి వెళ్ళి స్టీమ్ అని కొట్టండి. స్టీమ్ అని కొడితే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాంట్లో కమాన్ స్టీమ్లోకి వెళ్ళి మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. సో దాంట్లో GTA 5 అని సెర్చ్ చేస్తే సంథింగ్ అరౌండ్ 1200 ఎంతో ప్రైస్ చూపిస్తుంది. సో కొనుక్కొని మీరు వైఫై ద్వారా దాన్ని కనెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అరౌండ్ 30 GB ఎంత ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. 30 40 60 GB ఉండొచ్చు అనుకుంటా. లేకపోతే DVD కొనుక్కోండి గైస్. ఓకే, లేకపోతే ఫిట్ గర్ల్ రీప్యాక్స్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో నేను ఆడుతున్న గేమ్ వెర్షన్ ఉంటుంది. సో మీరు చాలామంది నన్ను ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు. సో అందుకనే నేను ఎక్కడైతే గేమ్ ఇన్స్టాల్ చేశానో ఆ గేమ్ ఓనర్ని అయితే అడిగాను. అంటే గేమ్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశానని చెప్పాను కదా. సో తనైతే అడిగాను, భయ్యా గేమ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశానని చెప్పేసి. తనైతే నాకు ఒక వెబ్సైట్ చెప్పాడు, ఫిట్ గర్ల్ రీప్యాక్స్. ఫిట్ FIT గర్ల్ GIRL. సో ఫిట్ గర్ల్ అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది. దాంట్లో సెర్చ్ చేస్తే మీకు GTA 5 వస్తుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్, ఫిట్ గర్ల్ రీప్యాక్స్. ఓకే, GTA 5 అయితే అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మనకు అవ్వలేదు. సో ఇంకా అవ్వలేదు గైస్.
సో గ్రాఫిక్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. ఇంకా నేను థ్యాంక్ గాడ్ గైస్, కంప్లీటెడ్ గైస్. యూ గోట్ అవర్ లైసెన్స్, కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్, యూ హ్యావ్ ఎర్న్డ్ యువర్ ట్యాక్సీ లైసెన్స్. ట్యాక్సీ లైసెన్స్ అయితే వచ్చేసింది గైస్. సో ఇంకా సీజే ఎలాంటి భయం పడక్కర్లేదు అనమాట. సో ఫ్యూచర్ ప్రూఫ్ నా సీజే. ఓ మ్యాన్, ఈరోజు సీజేకి షర్ట్ వేయడం మర్చిపోయాను గైస్, ఐఎమ్ వెరీ సారీ. షర్ట్ వేసాను కదా, నేను షర్ట్ వేసే కదా తీసుకొచ్చాం గైస్ మనం. మరి షర్ట్ ఎందుకు ఇప్పేశాడు సీజే, ఐ డోంట్ నో. సో వాట్ ఎవర్. సో దట్ ఈస్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next episode. Bye.